సభకు నమస్కారం. ఈ రోజున బియాపూర్ సాహితీ మిత్ర మండలి పక్షాన సభకు నమస్కారం. ఈ రోజున బియాపూర్ సాహితీ మిత్ర మండలి హైదరాబాద్ పక్షాన ఈ ప్రాంగణంలో అవధానమణి శతావధాని శ్రీ నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారి అష్టావధానాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అవధాన రంగంలో ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ అవధాన విద్యా వికాస పరిషత్ స్థాపించి దాని ద్వారా వయసుతో నిమిత్తం లేకుండా 10 ఏళ్ల చిన్నారుల దగ్గర నుంచి ఎంతో మందిని శిక్షణ ఇప్పించి అవధానంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి శ్రీ మరువాము దత్తాత్రేయ శర్మ గారికి సత్కారం కూడా ఈ సభలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ముందుగా ప్రారంభ సభ అనుకున్నాం. దానికి ముందుగా అవధానాన్ని తిలకిద్దామనే అభిప్రాయంతో అష్టావధానంతో ఈనాటి సభ ప్రారంభిద్దాం. ఈనాటి నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారి అష్టావధాన సభకు అధ్యక్షులుగా కంది శంకరయ్య గారిని సమస్య చక్రవర్తిగా శంకరాభరణం నిర్వహిస్తూ ఉండేటువంటి పెద్దల్ని ఇవాళ మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతో వారు ఇటీవలనే వరంగల్లో చక్కగా శతావధానాన్ని నిర్వహించారు. వారిని ఈ రోజున ఈ అష్టావధాన సభకు అధ్యక్షులుగా రావాల్సిందిగా కంది శంకరయ్య గారిని ప్రార్థిస్తూ ఉన్నాం. కంది శంకరయ్య గారిని అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా సాధారణంగా స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి అనుభవజ్ఞులు సంచాలకులుగా పనిచేయవలసిందిగా ఈ సభను నడిపించవలసిందిగా శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని పెద్దలు వారిని స్వాగతిస్తూ ఉన్నారు. శ్రీ నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ అవధానం చేయడానికి వారి అవధాన పీఠాన్ని అలంకరించవలసిందిగా స్వాగతిస్తూ ఉన్నారు. అలాగే నిషిద్ధాక్షరి అంశాన్ని నిర్వహించడానికి కడప నుంచి విచ్చేశారు మా బాల్య మిత్రులు. అక్కడ శ్రీ రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి పాఠశాలలో తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ గాను, అలాగే స్వామీజీ వారి యొక్క యాత్రా విశేషాల పర్యవేక్షకులుగాను తన యొక్క సిద్ధాంత జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి తెలుగు పండితులు, ప్రముఖ నాటక రచయిత, గరుడ అవార్డు గ్రహీత, ఆయన బంగారు, నంది, కాంస్య 3 నందులు తన పద్య రచనల ద్వారా ఆదికవి నన్నయ్య భట్టు, అలాగే పుత్రాదిత్య, అలాగే జీవన్ముట్టులు ఇలాంటి నాటకాలు వారు ఆ యొక్క నందులు అందుకున్నారు. 3 రకాల నందులు. అలాగే తన నాటకాల ద్వారా ఒక 20 దాకా పైచీలకు వారి యొక్క నాటకంలో పాత్రలకి, ఆ నాటకాలకి డైరెక్టర్లు, నటులు, టెక్నీషియన్స్ నందులు అందుకున్నారు అన్నమాట. అలాంటి మంచి నాటక రంగంలో ఉన్నటువంటి మిత్రులు నిషిద్ధాక్షలు నిర్వహిస్తారు ఎమ్మెల్యే ప్రసాద్ గారు. ఇక మా ప్రాంతంలో మరొక పెద్దగా ఉంటున్నటువంటి శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు సమస్య అనే అంశాన్ని ఇవ్వడానికి ఇచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో గురుకుల వ్యవస్థలో పనిచేసి ప్రిన్సిపల్గా తర్వాత రిటైర్ అయిపోయి ఇవాళ ఈ వయసులో లా చేస్తున్నారు జనాలి వాస్తవ్యులు దుర్భా కౌండిన్య సాయి రిటైర్డ్ ప్రిన్సిపల్ గారిని వేదిక మీదకి దత్తపది అంశాన్ని ఇవ్వడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే వర్ణన అంశాన్ని శ్రీ మాతవారు శేఖరరావు గారు, నవ కవి కోకిల విద్వాంగితులు వారిని వర్ణన అంశానికి ఇచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే మెర్సం కార్యదర్శిగా ఉన్నటువంటి మెదక్ జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా
పనిచేస్తున్నటువంటి మధునూరి సూర్యనారాయణ శర్మ గారిని ఆశు అంశాన్ని అడగడానికి ఇచ్చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో చంద్ర భాషణం నిర్వహించడానికి పెద్దలు శ్రీ చింతా రామకృష్ణారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తూ ఉన్నారు. చందో భాషణం నిర్వహించవలసిందిగా శ్రీ చింతా రామకృష్ణారావు గారిని స్వాగతిస్తూ ఉన్నారు. అలాగే యాంత్రిక గణితం మీ ముందు కోరుతుంది. ఆ 16 కళ్ళు నింపేందుకు 3 అంకెలు కలిగినటువంటి సంఖ్య 100 నుంచి 999 లోపు ఒకదాన్ని కోరుకుంటే అది 16 సార్లుగా 16 కళ్ళు అడుగుతారు. ఆ విధంగా దాన్ని నిర్వహించడానికి మిత్రుడు ఐలవరపు వీరాంజనేయ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక చివరిగా నాట్ బట్ లీస్ట్ అంటున్నాను ఏంటంటే అప్రస్తుత ప్రసంగం చలోక్తుల ద్వారా అవధాని గారి దృష్టికి మరలించడానికి ప్రయత్నం చేస్తూ వినోదాన్ని అందించడానికి మిత్రులు సాహిత్యవేత్త విద్వాన్ శ్రీ భైరవనేని పోతురాజు చౌదరి గారిని స్వాగతిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కొంత మన యొక్క దీపారాధన కార్యక్రమాన్ని దత్తాత్రేయ శర్మ గారు, శంకరయ్య గారు, అవధాని గారు దీపారాధన కార్యక్రమానికి ముగ్గురు పెట్టి ఆ కార్యక్రమానికి పక్కే ఉంది ఏర్పాటు దాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Thank you.